ఆ వ్యక్తి తన చేతి గ్లోవ్స్ తీసి పక్కనే ఉన్న రౌడీని పట్టుకుంటాడు. మరుక్షణమే ఆ రౌడీ ఒక మెరిసే బంగారు విగ్రహంగా మారిపోతాడు. అది చూసి అందరి మైండ్ బ్లాక్ అవుతుంది. ఇదంతా ఏదో సినిమా స్పెషల్ ఎఫెక్ట్ అని జనమనుకుంటాడు. తన కొడుకును మళ్లీ మామూలు మనిషిని చేయమని ఆ రౌడీ తండ్రి అరుస్తూ ఆ వ్యక్తిని బెదిరిస్తాడు. ఆ వ్యక్తి కనీసం అతని వైపు చూడకుండానే ఒక్క క్షణంలో ఆ ముసలాడి చేతిని పట్టుకుంటాడు. అంతే, ఆ తండ్రి కూడా బంగారు విగ్రహంగా మారిపోతాడు. అక్కడ ఉన్న ఒక గుండు రౌడీ భయంతో పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. కాని ఆ వ్యక్తి మెరుపు వేగంతో వెళ్లి అతని తలని తాకుతాడు. రెప్పపాటులో ఆ గుండు వ్యక్తి కూడా బంగారమైపోతాడు. ఈ వ్యక్తి పుట్టినప్పటి నుండి ఒక లెజెండ్. చిన్నప్పుడు ఒక్కసారి తన పాల సీసాని తాకితే అది వెంటనే మేలిమి బంగారంగా మారిపోయింది. అప్పట్లోనే అందరూ షాకయ్యారు. అతను దేనిని తాకినా అది బంగారంగా మారిపోతుంది. ఈ వింత శక్తిని చూసి అతని కుటుంబం ఆశ్చర్యపోయింది. దుష్టుల కన్ను పడకుండా ఉండటానికి వాళ్ల అమ్మమ్మ ఆ పసిబిడ్డకు గ్లోవ్స్ వేయమని చెబుతుంది. ఈ విషయం ఎవరికీ చెప్పకూడదని అందరితో ప్రమాణం చేయిస్తుంది. 18 ఏళ్ల తర్వాత ఆ బాబిప్పుడు పెరిగి పెద్దవాడయ్యాడు. ఇప్పటికీ ప్రతిరోజూ గ్లోవ్స్ వేసుకునే ఉంటాడు. దీనివల్ల అతను ఇంట్లో పనులేవీ చేయలేకపోతాడు. దాంతో అందరూ అతన్ని సోమరిపోతూ అని, దేనికీ పనికిరానివాడని హేళన చేస్తారు. ఆ మాటలు పడలేక తనేంటో నిరూపించుకోవాలని ఒక ఉద్యోగం వెతుక్కోవడానికి బయలుదేరుతాడు. అతను రాసిన ఉత్తరం చూసిన వాళ్ల అమ్మ వెంటనే తన మనుషులను పంపి అతన్ని వెతకమంటుంది. నిజానికి వాళ్లది దేశంలోనే అత్యంత ధనిక కుటుంబం. ఇదంతా అతని గోల్డెన్ టచ్ వల్లే సాధ్యమైంది. అతని శక్తిని ఎవరైనా తప్పుగా వాడుకుంటారేమో అని వాళ్ల నాన్న భయపడి ఎంత ఖర్చైనా సరే అతన్ని పట్టుకోమని ఆర్డర్ వేస్తాడు. మరోవైపు ఆ వ్యక్తి ఒక చిన్న ఫ్యాక్టరీలో పనికి చేరుతాడు. డబ్బు కోసం రాత్రింబగళ్లు కష్టపడతాడు. బాగా అలసిపోయి విశ్రాంతి తీసుకుంటుండగా ఒక యువతి హఠాత్తుగా అతని గదిలోకి వస్తుంది. తన ప్రాణాలు కాపాడమని అతన్ని బ్రతిమాలుతుంది. ఎవరో దుష్టులు ఆమెకు మత్తుమందు కలిపిన పానీయమిస్తారు. ఆ పరిస్థితుల్లో వారిద్దరి మధ్య అనుబంధం ఏర్పడుతుంది. ఆ తరువాత ఆమె అతన్ని అక్కడి నుండి తీసుకువెళ్లాలని ప్రయత్నిస్తుంది. కాని ఫ్యాక్టరీ రౌడీలు వారిని అడ్డుకుంటారు. అదే సమయంలో ఆ యువతి తల్లిదండ్రులు అక్కడికి వచ్చి ఇలాంటి మురికివాడలో ఉన్నందుకు ఆమెను తిడతారు. తన కాబోయే భర్త గొప్ప దానశీలి ఏమీ కాదని, అతను ఒక క్రూరమైన స్వార్థపరుడని, సాక్ష్యాలు సేకరించడానికి వచ్చానని ఆమె చెబుతుంది. అయినా సరే ఆమె తల్లిదండ్రులు బలవంతంగా ఆ రౌడీతోనే పెళ్లి చేయాలని చూస్తారు. దిక్కుతోచని స్థితిలో తాను ఆ వ్యక్తితోనే హీరోతో ఉన్నానని ఆమె చెబుతుంది. అది విని ఆ రౌడీకి పిచ్చికోపం వస్తుంది. ఇక్కడి నుండే వారిద్దరిపై ఒక కుట్ర మొదలవుతుంది. మరిన్ని వీడియోల కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.